శ్రీ గురుభ్యో నమః. శుభోదయం. 12 బ్రహ్మ పురాణం. బ్రహ్మ పురాణము విష్ణుదేవునితో సమానమైనది. బ్రహ్మ పురాణం సర్వపాపాలను తొలగించి సర్వపురుషార్థములకు పొందడానికి సర్వశాస్త్రాల కంటే విశేషము కలది అని శాస్త్రోక్తి. ఇది వేదవ్యాసుడు తన శిష్యుడైన జైమినికి చెప్పాడు. బ్రహ్మ పురాణములో విశేషముగా పుణ్యక్షేత్రాల గురించి చెప్పబడింది. భూమి, ద్వీప, పర్వత, నదీ, సముద్ర పుణ్యతీర్థముల గురించి చెప్పబడింది. గౌతమి మాహాత్మ్యములో అనేక నదుల గురించి చెప్పబడింది. పురుషోత్తమ క్షేత్రమైన పూరీ జగన్నాథ క్షేత్రము గురించి చెప్పబడింది. 13 బ్రహ్మాండ పురాణం. ఈ గ్రంథంలో ఆధ్యాత్మ రామాయణము అంతర్గతమై ఉంది. బ్రహ్మ తెలిపిన విశ్వతత్వము, బ్రహ్మాండము గురించి ఇందులో ఉన్నందున దీనికి బ్రహ్మాండ పురాణము అనే పేరు వచ్చింది. ఇందులో విశ్వము లేదా సకల జగత్తు ఒక హిరణ్యమయమైన అండము, బ్రహ్మాండము నుండి ఉద్భవించినట్లుగా తెలుపబడింది. ఆధ్యాత్మ రామాయణము, రాధాకృష్ణుల విశేషములు, పరశురామావతారము వంటి కథలు ఈ పురాణంలో ఉన్నాయి. 14 బ్రహ్మ వైవర్త పురాణం. కృష్ణుడిని సర్వోన్నత వాస్తవికతగా గుర్తించడం, విష్ణు, శివుడు, బ్రహ్మ, గణేశుడు వంటి దేవతలందరూ ఒకటేనని, అందరూ కృష్ణుడి అవతారాలేనని ఈ పురాణం వక్కాణిస్తుంది. అలాగే రాధ, దుర్గ, లక్ష్మి, సరస్వతి, సావిత్రి వంటి దేవతలందరూ కూడా ఒక్కరేనని, అందరూ ప్రకృతి అవతారాలేనని కూడా చెబుతుంది. ఈ పురాణం స్త్రీకి ఉన్నత స్థానం కల్పిస్తుంది. మహిళలందరూ దివ్య స్త్రీ మూర్తి రూపాలేనని, విశ్వానికి సృష్టికర్త అని, స్త్రీకి జరిగే అవమానం దేవత రాధకు జరిగినట్లేనని ఈ పురాణం వచిస్తుంది. 15 వరాహ పురాణం. వరాహావతారం దాల్చిన విష్ణువు భూదేవికి తన జన్మ వృత్తాంతం, ఉపాసనా విధానం, ధర్మశాస్త్రాలు, వ్రతకల్పాలు, భూమిపై ఉన్న వివిధ రకాల పుణ్యక్షేత్రాల గురించిన వర్ణనలు ఈ పురాణంలో కనిపిస్తాయి.